పై యొక్క చేతులపై నీరు చల్లాలి. ఇంటికి వచ్చిన వాళ్ళకి ముందు నీళ్ళు ఇవ్వటం అన్నమాట. ఇది శ్లోకం. గౌరీపుత్ర నమోస్తుతే శంకరస్య ప్రియనందన గృహాణాఖ్యం మాయాదత్తం గంధపుష్పాక్ష దైవితం. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి. ఈ క్రింది విధంగా అంటూ పువ్వుతో విగ్రహం యొక్క పాదాలపై నీరు చల్లండి. పాద్యం. మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత కాళ్ళు వెళ్ళటం. గజవక్త్రం నమోస్తుతే సర్వ భీష్ట ప్రధాయక భక్తవాద్యం మాయాదత్తం గృహాణ ద్విరదానస. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః పాదయో పాద్యం సమర్పయామి. తర్వాత మళ్ళీ ఆచమనీయం. అనాథనాథ సర్వజ్ఞం గీర్వాణ గణపూజిత గృహాణాచమనం దైవతీర్థం దత్తం మాయాప్రభు. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈ క్రింది విధముగా అంటూ ఆవు పాలు పెరుగు నేలతో కూడిన మధుపర్కం నుంచవలను. మధుపర్కం దది క్షీర సమాయుక్తం మధ్వార్వేన సమర్పితం. మధుపర్కం గృహాణాయం గజవక్త్రం నమోస్తుతే. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః మధుపర్కం సమర్పయామి. ఈ క్రింది విధముగా అంటూ పువ్వుతో పంచామృతాలు చల్లండి. పంచామృతం. స్నానం పంచామృతే దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞం గీర్వాణ గణపూజిత. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః పంచామృత స్నానం సమర్పయామి. ఇటు పువ్వుతో 2 సార్లు నీళ్లు చల్లడం. శుద్ధోదక స్నానం. గంగాది సర్వతీర్థేభ్యో అకృతై అమలైర్జలే స్నానం కురుష్వ భగవన్ ఉమాపుత్ర నమోస్తుతే. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం పునః శుద్ధాచమనీయం సమర్పయామి. ఈ క్రింది విధంగా అంటూ కొంచెం దూది పల్చగా చేసి వెయ్యాలి. వస్త్రం ఇస్తున్నాం ఇప్పుడు. రక్తవస్త్ర ద్వయం చారు దేవయోగ్యం చ మంగళ శుభప్రద గృహాణత్వం లంబోదరా హరాత్మజ. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి.